నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. You follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, ఈ రాత్రి కాలమందు భివండి సంఘం అంతా కూడా నాయన కలిసి మిమ్మల్ని ధ్యానించటానికి మీరు మాకు చేసిన సహాయమును బట్టి వందనాలు తండ్రి. మాట్లాడుతున్న నన్ను, వింటున్న మీ పిల్లలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలను దయచేయండి. మీ ఉన్నతమైన శక్తి కలిగిన మాటలను మేము ధ్యానిస్తుండగా మీరే మాకు తోడు నీడగా ఉండి ముందుకు నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకిచ్చిన మంచి అవకాశంలో కొన్ని విలువైన సంగతులను నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి దేవుడు మరొక ఆదివారం మనకి దయచేశాడు. మరొక ఆదివారం 6 రోజులు మనల్ని కాపాడి 6 రోజులు మనల్ని సురక్షితంగా ఉంచి మరీ సజీవ లెక్కలో ఉంచి మనం రక్షించాడు కాబట్టి దేవుడికి మనం అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఓకే, మరి బైబిల్లో కొన్ని విషయాలను నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు. ఓకే, మన జీవితాల్లో దేవుడు మన జీవితాలకు దేవుడు ఏమి నేర్పాలనుకుంటున్నాడు, ఏ మాటలతో మనల్ని బలపరచాలనుకుంటున్నాడు, మనం చక్కగా ఆలోచిద్దాం. దేవుడు నమ్మదగినవాడు. ఓకే, దేవుడు ఎలాంటోడంటే నమ్మదగినవాడు. దేవుడు నమ్మకస్తుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు. దేవుని నోట అబద్ధం అంటూ రాని దేవుడు. దేవుని నోట అబద్ధాలు రావు. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. చేసే వ్యక్తిని ఏమంటారంటే నమ్మకమైన వాడు అంటారు. నమ్మకమైన వాడు. దేవుడు ఎంత నమ్మకమైన వాడంటే ఆయన ఏదైనా అన్నాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఏదైనా చేస్తాడు. మనుషుల్లాగా మాట మార్చేవాడు మాత్రం కాదు. దేవుడు నమ్మకమైన వాడు, నమ్మకస్తుడు. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా చేసేవాడు. అలా చేసేవాడిని ఏమంటారంటే నమ్మకస్తుడండి అంటారు. నమ్మకమైన వాడు, నమ్మకానికి ఆధారభూతుడు ఆయన. అలా నమ్మకమైన దేవుడు మనల్ని నమ్మకస్తులుగా చూడాలనుకో. నమ్మకమైన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకంగానే ఉండాలి. ఇప్పుడు మనం అందరూ నమ్మకస్తులని మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం అందరూ నమ్మకస్తులని మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి.
కదా. ఏం చేస్తే మనం నమ్మకస్తులుగా ప్రూఫ్ అయిపోతాం? మన ఇంటి పక్కల వాళ్ళు నమ్మకస్తులా లేదా అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, మనం చావిచ్చి ఊరికి వెళ్ళిన తర్వాత, ఊరికి నుంచి వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఎంత నమ్మకస్తులని. ఎప్పుడు తెలుస్తుంది? మనం వాళ్ళకి చావి ఇచ్చాం, తాళం ఇచ్చాం, తాళం ఇచ్చి ఊరికి వెళ్ళొచ్చాం. ఊరికి వెళ్ళొచ్చేలో పని సర్దేశారు అనుకోండి, నమ్మకస్తులా వాళ్ళు కాదు. మనం పెట్టినట్లుగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు వాళ్ళని నమ్ముతాం కదా, అప్పుడు నమ్ముతాం. మనిషిలో ఉన్న నమ్మకము ప్రూవ్ చేసుకోవాలంటే వ్యక్తి అయినా ఉండాలి, వస్తువు అయినా ఉండాలి. అన్నా నేను ఊరు వెళ్తున్నానంటే, మా ఊరికి వెళ్తున్నావు కదా, ఒక 10,000 పట్టుకెళ్ళు అని నమ్మకంతో ఇచ్చాను అనుకో, ఇస్తే నమ్మకస్తుడు, వాడుకుంటే కాదు, ఇంకోసారి ఇవ్వం. మరి దేవుడు మనల్ని, నా బిడ్డలు నమ్మకస్తులు అని మనల్ని నమ్మాలి అంటే మనం ఏం చెయ్యాలి? మీరు బాగా ఆలోచించారు. మనలో నమ్మకం ఎంతవరకు ఉంది? మనలో నమ్మకం ఎంతవరకు ఉంది? ఎందుకంటే నమ్మకస్తుడు అంటే దేవుడికి చాలా ఇష్టం. నమ్మకస్తుడంటే అప్పుడు కొందరు 10 సంవత్సరాల నుంచి ఒక సేటు దగ్గరే చేస్తుంటారు పని కదా. ఆయన వదలడు, ఈయన వదలడు. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే, మా సేటోడు మంచోడు. ఆయన కూడా ఏమంటాడు, నాకు ఈయన చాలా నమ్మకస్తుడండి, నేను తాళాలు ఇచ్చి వెళ్తాను ఈయనకి, కార్ఖానది చక్కగా పని చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే ఎంత నమ్మకం చూడండి. అంటే ఈ 10 సంవత్సరాలతో ఉన్న బంధం ఎలాగుంటదంటే, నిజంగా చాలా మంచోడు అని మన పైన ఆయనకి ఏం ఏర్పడుతుంది? నమ్మకం ఏర్పడుతుంది. ఆయన పోగానే నువ్వు పరిపేసుకొని పడుకున్నావు అనుకో, ఇంక నమ్ముతాడా మనల్ని? నమ్మడు. ఆయన ఉన్నప్పుడు ఎలా పని చేశావో, ఆయన పోయిన తర్వాత కూడా అలా పని చేసావు అనుకో, అప్పుడు నమ్మకస్తుడుగా ఆయన దృష్టిలో మిగిలిపోతావు. ఆయన దృష్టిలో నువ్వు నమ్మకస్తుడుగా మిగిలిపోవాలి అంటే, ఆయన ఉన్నప్పుడు ఒకేలా ఉండాలి, ఆయన లేనప్పుడు కూడా ఒకేలా ఉండాలి. అప్పుడే నమ్మకం కుదురుతుంది. మరి దేవుడు మనల్ని నమ్మకస్తులుగా మార్చటానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే, తన రక్తమును కార్చాడంట. మనల్ని నమ్మకస్తులుగా చేసుకోవటానికి, మనల్ని నమ్మించటానికి, మన కోసం ఆయన ఏం చేశాడో అని మనం చూస్తే, మన కోసం ఆయన ఏం చేశాడని చూస్తే, మన కోసం ఆయన రక్తము కార్చాడంట, ప్రాణం పెట్టాడంట. ఓకే, ఆయన మన కోసము ప్రాణం పెట్టాడంట, రక్తము కార్చాడంట మన కోసం. అంటే ముందు ఆయన ఎంత నమ్మకస్తుడో మనకి అర్థమైపోతుంది. ఆయన ఎంత నమ్మకస్తుడో, మనల్ని ఎంత ప్రేమించాడో అర్థమైపోతుంది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, జ్వరంతో వెళ్ళినప్పుడు డాక్టర్ గారికి, అయ్యా నా దగ్గర డబ్బులు లేవయ్యా, నాకు ట్రీట్మెంట్ చేయించుకో. అయ్యా పర్లేదులే అయ్యా, నీవు ఎక్కడికి వెళ్ళిపోతావు, నీ దగ్గర ఉంటే ఎక్కడికి వెళ్ళవు డబ్బులు, పర్లేదు ముందు ట్రీట్మెంట్ చేసుకంటే, ఆ డాక్టర్ గారు పేషెంట్ని ఎంత నమ్ముతాడు? ఏం కాదులే తర్వాత ఇద్దులే, ఎక్కడ పోతావు? ఒక నమ్మకం. ఎవరు నమ్ముతాడు? మనం ఎవరిని నమ్ముతాం? బాగా ఎవరిని నమ్ముతాం? దగ్గర ఉన్న వాళ్ళని, 1కి 2 సార్లు డబ్బులు ఇచ్చి తీసుకున్న వాళ్ళని అప్పుడు నమ్ముతాం. ముఖం తెలియని వాడిని నమ్ముతామా? నమ్మం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని నమ్మాడు అంటే, నమ్మి ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. మనల్ని నమ్మి ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు అంటే మనల్ని ఎంతగా నమ్మింటాడు మీరు ఆలోచించండి. మనల్ని ఎంతగా నమ్మింటాడు. మన సెట్టోడు మనకి కార్ఖాన తాళాలు ఇచ్చి వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి, వాడు మనల్ని ఎంతగా నమ్మింటాడు. ఎంతగా నమ్మింటాడు మీరు ఆలోచించండి. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా నమ్ముంటాడు? మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ఏకంగా ఏం పెట్టాడు? ఆయన ప్రాణమే పెట్టాడు. ఇప్పుడు ప్రాణం పెట్టాడు అంటే మనం కూడా ఎలా మారాలి? నమ్మకస్తులుగానే మారాలి. మనం కూడా నమ్మకస్తులుగా మారాలి.
అపోస్తుల కార్యంలో ఒక మంచి మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు ఏంటి తన స్వరక్తమిచ్చి మనల్ని ఏం చేశాడంట? సంపాదించుకున్నాడంట. స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడంట. ఏమిచ్చి సంపాదించుకున్నాడు మనల్ని? స్వరక్తమిచ్చి, రక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడంట. కుక్కను తెచ్చుకున్నాం కదా, బయట నుంచి కుక్కను తెచ్చుకున్నాం. 10,000 పెట్టి కుక్కను తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఆ కుక్క ఎలా ఉండాలనుకుంటామా? అందరిని కొరికేస్తే బాగుంటది అనుకుంటామా? ఎలా ఉండాలనుకుంటాం? మా ఇంటి దగ్గర నమ్మకంగా ఉండాలి అనుకుంటాం, అంతే కదా? మా ఇంటి దగ్గర నమ్మకంగా ఉండాలనుకుంటాం, తెచ్చుకున్నాం కాబట్టి. యేసుక్రీస్తు వారు కూడా మనల్ని సంపాదించుకున్నాడు, రక్తము కార్చి సంపాదించుకున్నాడు అంటే మనము కూడా ఆయన దగ్గర ఎలా ఉండాలంట? నమ్మకస్తులుగా ఉండాలంట. నమ్మకస్తులుగా ఉండాలి కదా, నమ్మకస్తులుగా ఉండాలి. శేఖర్ ఇల్లు తీసుకున్నాడు కదా, ఈ ఇల్లు తీసుకున్నాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడు చెప్పండి? ఎక్కడ పెడితే అక్కడ రంధ్రాలు కొట్టేసి, ఈ కిటికీ మొత్తం ప్యాక్ చేసేసి, ఇక్కడ కిటికీ తెరుచుకొని ఇదంతా చేంజ్ చేశాడు అనుకో, ఓనర్ ఊరుకుంటాడా? ఎలాగైతే ఇల్లు ఇచ్చాడో వెళ్ళేటప్పుడు కూడా అలా ఇచ్చి వెళ్ళాలి. అది నమ్మకం. యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టాడో మనం ఆయన పట్ల నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. 6వ అధ్యాయం 1 కొరింథీలు రాసిన పత్రిక సంఘానికి రాస్తూ 6వ అధ్యాయము 20వ వచనం. మీరు మీ సొత్తు కారు అని ఉంది అక్కడ, పై మాటల్లో కాదమ్మా, మీరు మీ సొత్తు కారు అని ఉంది ఒక మాట ఉంది చూడండి అక్కడ. మీరు మీ సొత్తు కారు అని ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు మీ సొత్తు కారు అంటే అర్థం ఏంటి? మీ మీద మీకు ఇంకా అధికారము లేదు. మీరు మీ మీద అధికారం లేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను. ఏం చేశాడంట? విలువ పెట్టి. पहला कोरिन्थियों 6वां अध्याय 20वां वचन हिंदी में पढ़ेंगे। 20वां वचन पढ़ो हिंदी में। क्योंकि दाम देकर मोल लिए गए మీద కొంచెం దాని మీద ఆ సందర్భం చదవండి. మీరు మీ సొత్తు కారు. तुम्हें परमेश्वर की ओर से मिला है, तुम अपने नहीं हो। आप अपने नहीं हो. చూసారా? ఆప్ అప్నే నై హో అంటే మీకు మీ మీద అధికారము లేదు. మీ పైన అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. आपके ऊपर अधिकार आपको नहीं है, अपने आप पे अधिकार नहीं है आपको, आपका ऊपर प्रभु का अधिकार है। समझ में आ रहा है आप लोग को? आपका ऊपर प्रभु के अधिकार है, आपका अधिकार नहीं है। आपका हाथ के ऊपर आपका अधिकार नहीं है, आपका सर के ऊपर आपका अधिकार नहीं, पूरा शरीर के ऊपर आपका अधिकार नहीं है। इस शरीर के ऊपर अधिकार किसका है? प्रभु का है, यीशु मसीह का अधिकार है।
क्योंकि अपने लहू से हमको क्या किया है, उन्होंने मोल लिया। खरीद लिया है। अपने लहू से अपने को खरीद लिया है। तो अपने को खरीद लिया तो अपना अपना कैसा हो जाएंगे, हम उनका हो जाएंगे। यहां पर वॉशिंग मशीन है, शेखर ने खरीदा है। दुकान वाला आके बोलेगा ये हमारा है, तो शेखर क्या बोलेंगे, हमने पैसा दे के खरीदा है। ये गैस हमने पैसा दे के खरीदा है, वो कबर्ड हमने पैसा दे के खरीदा है। कोई माइकल लाल छू नहीं सकता क्योंकि हमने खरीद के लिया है। सही बात है ना? अब हमको परमेश्वर ने, यीशु मसीह ने क्या किया है, खरीद के लिया है। किस मूल देख के खरीदा है हमको, लहू से खरीदिया है। प्रभु यीशु मसीह ने हमको लहू से खरीद लिया है, तो हमारा प्रॉपर्टी हम नहीं है। हम किसका प्रॉपर्टी है, प्रभु की प्रॉपर्टी है। हम प्रभु की प्रॉपर्टी है, तो हम प्रभु के साथ कैसा रहना चाहिए, विश्वास जैसा रहना चाहिए, विश्वास के साथ चलना चाहिए, నమ్మకస్తులుగా ఉండాలి ఆయన పట్ల. ఎందుకంటే మనల్ని ఏం చేశాడు, ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనం కొనుక్కున్న వస్తువుల పైన మనకి ఎలాగ అధికారం ఉంటుందో మనల్ని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు, కొనుక్కున్నాడంట. అంటే మన పైన మనకు అధికారం ఇంకా లేదు. అయినా మనం ఏం చేస్తున్నాం, ఈరోజు మర్చిపోయాం. అదంతా మర్చిపోయాం. మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే అందరూ తమ సొంత పనుల మీదే ఉండిపోయారు. అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు ఉండిపోయారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. ఎందుకంటే నన్ను యేసుక్రీస్తు వారు రక్తముతో కొనుక్కున్నాడని మర్చిపోయారు కాబట్టి. ఎందుకు మర్చిపోయారంటే లోకములో యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము కంప్లీట్ గా దూరం అయిపోతుంది. మన దృష్టిలో కంప్లీట్ గా దూరం అయిపోతుంది. అందుకే మెల్లమెల్లగా ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నాం. మెల్లమెల్లగా ఆయన త్యాగాన్ని మర్చిపోయి ఆయన కార్చిన రక్తాన్ని కూడా మర్చిపోతున్నాం. అందుకే ఆయన రక్తాన్ని కొన్ని సంఘాలు ఎప్పుడు తీసుకుంటారు తెలుసా, సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. కొందరు నెలలో ఒక వారం తీసుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటానికి సంవత్సరం ఆగుతారు. కొందరేమో 30 రోజులు ఆగుతారు. చూసారా? అంటే మెల్లమెల్లగా ఆయన రక్తాన్ని సంవత్సరానికి వాయిదా వేశారు. ఆయన శరీరమును తిని త్రాగు, ఆయన శరీరము రక్తము సంవత్సరానికి వాయిదా వేశారు, నెల వరకు వాయిదా వేశారు. అంటే మెల్లమెల్లగా ఆయన శరీరం మనుషులకి ఏమైపోతుంది, రక్తము శరీరము దూరం అయిపోతుంది. మీరు బాగా ఆలోచించండి. దూరమై సంవత్సరం వరకు ఆగుతున్నారంటే అందరి సంవత్సరంలో ఒక్కసారి ఏమిటి 365 రోజులకి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవటం అంటే మీరు ఆలోచించండి ఎంత గ్యాప్ వచ్చింది. క్రీస్తు శరీరానికి రక్తానికి మన ఆలోచనలకి ఎంత గ్యాప్ వచ్చింది. మనల్ని కొనుక్కున్నాడు ఆయన. మనం ఎవరి దగ్గర పని చేసామనుకోండి, 9 గంటల నుంచి 6 గంటల వరకు మనం కాదు, మనం ఆయనకి ఏం చేసుకున్నాం, అంకితం చేసుకున్నాం కదా. ఆయన పని చేయమంటే పని చేయాలి, ఆయన నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఎందుకంటే 8 గంటలు ఆయన మన మీద, ఎవరింతకి ఓనర్, ఆయన మన మీద ఓనర్. 8 గంటలు ఆయన ప్రాపర్టీ నిన్ను ఎలాగైనా ఆడించుకుంటాడు. थाना जाके जाना पड़ता है, मुंबई जाके जाना पड़ता है, क्योंकि 8 घंटे हम उनके पास काम करता है. ये 8 घंटा वो चाहो तो कुछ भी काम कर सकता है, आपसे कुछ भी काम करके लेते सकता है, क्योंकि आप 8 घंटा उसके अंडर में काम करना पड़ेगा. है ना? समझ में आता है? तो इस जिंदगी को परमेश्वर ने, यीशु मसीह ने लहू बहाकर हमको खरीद लिया है. ये 70 साल हमारा नहीं है, ये 70 साल ये प्रभु का है. ये हमारा जिंदगी प्रभु का है, क्योंकि हमने
प्रभु ने हमारा जिंदगी को क्या किया है? हमारा लाइफ को लहू बहा के खरीद लिया है. మనము మన సొత్తు కాదు. ఇప్పుడు ఇదంతా అర్థమైన తర్వాత మనకు ఒకటే ఆలోచన ఏంటంటే, దేవుడు నా కోసం ఇంత కష్టపడ్డాడు కదా, యేసుక్రీస్తు వారు నా కోసము రక్తము కార్చాడు కదా అని మనము ఆయన్ని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయాలి. తిమోతి రాసిన పత్రిక, दूसरा तिमोती 3 वचन पढ़ेंगे. యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. శ్రమను అనుభవించుము. हम हिंदी पे पढ़ेंगे. मसीहा यीशु, तीसरा वचन पढ़ेंगे हम. मसीहा यीशु अच्छे योद्धा के समान है. क्या बोल रहे? मेरे साथ दुख उठा, मेरा साथ दुख उठा और कोई योद्धा लड़ाई पर जाता है, और कोई योद्धा, कोई सैनिक, कोई योद्धा लड़ाई पर जाता है. इसलिए जो अपने को भर्ती किया है प्रसन्न करें. उसको प्रसन्न करे. जिस कैप्टन ने उस सैनिक को भर्ती किया है उसको क्या करने वाला? प्रसन्न करे. क्रिकेट मैच आपको सबको पता है? हाँ, सबको पता है. उसमें एक कौन होता है? कैप्टन होता है ना? कैप्टन होता है. अगर अच्छा नहीं खेला तो अगले मैच में आपका नहीं रहे. ये डिसीजन कौन लेता है? कैप्टन. हमारा कैप्टन कौन है? यीशु मसीह है. हमको हमने मैदान में उतरा है. किस लिए? लड़ने हैं. किसके साथ? अपने आप के साथ. अपने आप के साथ लड़ना है. उसका बाद हम शैतान से लड़ना है. उसके बाद हम सुसमाचार प्रकट करना है. अपने आप से पहला लड़ना है. अपने आप को जीतना है पहला. समझ में आया आप लोग को? अपने आप को जीतना है. अपने आप को कैसे जीतना है? यीशु मसीह 40 दिन उपवास किया है. किसके लिए? अपने आप को जीतने के लिए, है ना? अगर अपने आप को जीत नहीं पाएंगे, अपने आप को जीत नहीं लेंगे तो सामने वाले को क्या जीतोगे? अपने आप से लड़ना है. अपने आप से लड़ना है. మనతో మనం యుద్ధం చేయాలి. మన కోరికలతో యుద్ధం చేయాలి. అన్ని చంపుకోవాలి. కోరికలు ఉన్నవాడు యుద్ధం ఎప్పుడు గెలవలేడు తెలుసా? కోరికలు ఉన్నవాడు యుద్ధం ఎప్పుడు గెలవలేడు. కోరికలన్నీ చంపుకొని బార్డర్లో కాపలా కాస్తున్నారు. ఎందుకు? కోరికలన్నీ చంపుకొని ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు. ఒక మంచి ఆర్టికల్ మొన్న చదివాను. ఒక సైనికుడంట రోజు ఏటీఎం నుంచి 100 రూపాయలు తీస్తున్నాడంట. ఒక ఆయన అడిగాడంట, ఎందుకయ్యా నువ్వు 100 రూపాయలు తీస్తున్నావు, ఎక్కువ తీయచ్చు కదా అని అడిగితే, లేదు రోజు 100 రూపాయలు తీస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 100 రూపాయలు తీస్తే వాళ్ళ అమ్మకు మెసేజ్ వెళ్తుందంట. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? నా కొడుకు ఇంకా బ్రతికున్నాడని. దేన్ని బట్టి? SMS ని బట్టి. ఒకవేళ నా కొడుకు డబ్బులు తీయలేదంటే అర్థం ఏంటి? ఇంకా నా కొడుకు యుద్ధంలో చనిపోయాడన. అంటే యేసుక్రీస్తులో నీకొచ్చిన మనము, యేసుక్రీస్తులో రక్తములో కడగబడిన మనము యుద్ధం చెయ్యాలి. మనల్ని మనం ముందు గెలుచుకోవాలి. మనము గెలుచుకోవాలి. యేసుక్రీస్తుని గెలిపించాలి. యేసుక్రీస్తుని ప్రపంచానికి చూపించాలి. ఆయన క్రీస్తు యేసు మంచి సైనికుని వల్ల అంటుంది. చదవండి, చదవమ్మా. నీవు అనేక సాక్షుల ఎదుట, 3వ వచనం,
యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులోకి చేర్చుకున్న వానిని సంతోష పెట్టును గదా. తన్నెవరైతే చేర్చుకుంటారో, తన్ను ఎవరైతే దండులోకి చేర్చుకుంటారో ఆ చేర్చుకున్న వ్యక్తిని సంతోష పెడతారు కదండి. పెడతారా లేదా? మీ సేటుని పని చేసి నువ్వేం చేస్తావు? సంతోష పెడతావు. నిన్ను పనికి పెట్టుకున్నాడు కాబట్టి, నిన్ను పనికి పెట్టుకున్నాడంటే ఆయన సంతోషంగా ఉంటేనే నీకు జీతం, లేదంటే లేదు. యేసుక్రీస్తు వారు మనల్ని రక్తముతో కొనుక్కున్నాడు, కొనుక్కొని మనల్ని భూమి మీద ఉంచాడు, మనల్ని సైనికులుగా మార్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం ఏం చేయాలి? సంతోష పెట్టాలి. ఆయన సంతోష పెట్టాలి. ఆయన సంతోష పెట్టాలి అంటే సువార్తని మనము ప్రకటించాలి. ప్రకటించి ఆయన్ని గెలిపించాలి. రెండవది ఆయన్ని ఆనందపరచాలి. నమ్మకస్తులుగా ఉండాలి. మనల్ని ఆయన చూసి నమ్మకమైన దాసులు, బలా నమ్మకమైన దాసులు అన్నారు. తెలుసా? ఒక యజమానుడు 3 తలాంతులు ఇచ్చి వెళ్ళాడంట. ఒకనికి 5 ఇచ్చాడంట, ఒకనికి 2 ఇచ్చాడంట, ఒకనికి 1 ఇచ్చాడంట. తెలుసా? ఇచ్చి వెళ్ళిపోయాడంట. వచ్చాడంట, ఇచ్చి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. 5 ఇచ్చిన వాడిని అడిగాడంట, ఎంత సంపాదించావు? 5కి 5 బళ అన్నాడంట. 2 ఇచ్చిన వాడికి 2కి 2 బళ అన్నాడంట. 1 ఇచ్చిన వాడు నీవెన్ని సంపాదించావు? నేనేం చేయలేదు, పాతి పెట్టానంటే. నిన్ను కూడా పాతి పెడతానన్నాడంట. కొంచెములో నీవు నమ్మకస్తుడుగా ఉంటే నీకు ఇంకా పై స్థానం ఇస్తాడు దేవుడు. కొంచెములో నమ్మకస్తుడుగా ఉన్నావా, నీకు ఇంకా పై స్థానం ఇస్తాడు. ఒకసారి ఆలోచించండి. మన యజమానిని మనం ఏం చేయాలి? సంతోష పెట్టాలి. సంతోష పెట్టాలంటే మనం ఎంత నమ్మకస్తులుగా ఉండాలి మీరు ఆలోచించండి. ఒకరోజు దావీదు గారికి నీళ్ళు తాగాలనిపించింది. అవి మామూలు నీళ్ళు కాదు. బెత్లహేములో ఉన్న బావి నీళ్ళు తాగాలనిపించింది. ఆ చుట్టూ సైన్యం ఉన్నారు, ఫిలిస్తీయుల సైన్యం ఉన్నారు. అప్పుడు దావీదు ఏమన్నాడంట? ఆ బావి నీళ్ళు తాగాలనుకున్నాను అన్నాడంట. ఇప్పుడు ఎవరైనా వెళ్తే ఏం చేస్తాడా? వాళ్ళ చంపేస్తారు. ఇప్పుడు ఆ నీళ్ళ కోసం ఎవరైనా వెళితే చంపేస్తారు. కానీ దావీదు గారికి ఏమనిపించింది? నీళ్ళైతే తాగాలి. ఇప్పుడు ఆయన చుట్టూ సైన్యం ఉన్నారు. మా యజమాని నీళ్ళు అడుగుతున్నాడు అంటే అది ఎంత కష్టమైనా పర్వాలేదు, నీళ్ళు మాత్రం తీసుకురావాలనుకున్నారంట. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. నెహెమీయాని అన్నాడు, నెహెమీయా నాకు ఈ యెరూషలేములోకి వెళ్ళి నీళ్ళు కావాలయ్యా అన్నాను. ఆయన ఏం చేస్తాడు? తీసుకొస్తాడా? నీకు ఒక నమస్కారం అన్నా అంటాడు. నీళ్ళు ఎక్కడ అడిగాను నేను? యెరూషలేములో. ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఫ్లైట్కి వెళ్ళాలి. అమ్మో, యెరూషలేంకి వెళ్ళాలంటే మామూలు ఇజ్రాయెల్కి వెళ్ళాలంటే తీసుకురాగలడు ఆయన? దావీదు నీళ్ళు అడుగుతున్నాడంట. కానీ అక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఆ బెత్లహేమును ఈ ఫిలిస్తీయులు సైన్యము చుట్టుముట్టారు. ఇప్పుడు అందరినీ ఓడించి నీళ్ళు తీసుకురావాలి. యజమానుడు సంతోషంగా ఉండాలి. దావీదు సంతోషంగా ఉండాలంటే ప్రాణాలకైనా తెగించి నీళ్లు తీసుకురావాలి. అంతేనా? మీరు బాగా ఆలోచించండి. చదువుకుందాం, ఆ మాట ఎంత బాగుంటది. 2వ సమూయేలు గ్రంథం, దూసరా సమూయేల్ 23वां अध्याय, हम 14 से पढ़ेंगे। దావీదు దుర్గములో ఉండెను,
ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. ఫిలిష్తీయుల దండు కావులు వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించుదనని అధికారితో పలకగా. ఏంటి అక్కడ ఆ బావి చుట్టూ ఎవరున్నారు? ఫిలిష్తీయుల దండు సైన్యం అంతా ఉంది, సైన్యం అంతా ఉంది. కానీ దావీదు గారు ఏమంటున్నారు? నాకు నీళ్లు కావాలి. ఎక్కడ నీళ్లు? బెత్లెహేములో బావి నీళ్లు. బెత్లెహేములో బావి నీళ్లు కావాలి. నీళ్లు మామూలుగా దొరుకుతాయా? దొరకవు. నీళ్లు మామూలువే, కానీ అక్కడ వెళ్ళటం చాలా కష్టం. ఎందుకంటే చుట్టూ ఎవరున్నారు? సైన్యం ఉంది. ఇప్పుడు ఆ సైన్యం అంతటిని ఓడించి నీళ్లు తీసుకురావాలి. ఇది కష్టమా సులభమా? చాలా సులభం. చాలా సులభమా? అమ్మో, అసలు ఈ కోరిక ఏంటయ్యా దావీదు గారికి? ఈ కోరిక ఏంటి? ఏ నీళ్ళు కావాలి? అప్పుడు వస్తున్నప్పుడు, ఊరు నుంచి వస్తున్నప్పుడు ఊరు నీళ్ళు తీసుకొచ్చి, ఈ ఊరు నీళ్ళతయ్యా తాగంటే ఎలా ఉంటదండి మనకి? హ్యాపీ కదమ్మా, మా ఊరు నీళ్లు. యెరూషలేము బెత్లెహేము నీళ్లు కావాలి అని అడగగానే అక్కడ ఉంటున్న సైనికులు మరో మాట అనుకోకుండా వెళ్ళారంట. చదవండి. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించుదునని అధికారితో పలకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండును కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేములో ఉన్న నీళ్లను ఏంటండి, ఒక యజమానుడు ఆశించాడు అంటే దాన్ని చెయ్యకపోతే సైనికులు ఎందుకు ఇంకా? అంతేనే కదా, బాస్ చెప్పిన పని చెయ్యకపోతే మనల్ని ఎందుకు ఉంచుకుంటాడు ఇంకా ఆయన? अपन 15 पढ़ेंगे, हिंदी में पढ़ेंगे 15 वचन। दाऊद ने बड़ी अभिलाषा के साथ कहा, कौन मुझे बेथलेहेम में फाटक के पास कुएं का पानी मुझे पिलाएगा। ये बड़ी दाऊद का आशा है, मुझे वाकई पानी चाहिए, मुझे उधर का ही पानी चाहिए, मुझे उधर का पानी पीना ही है। लेकिन इतना मुश्किल भी नहीं, इतना ये भी नहीं है, कितना इतना मुश्किल कि इतना कठिन है कि वहां पर और लोग भी है और बावड़ी का आसपास है। कौन है वो लोग? फिलिस्ती लोग। अभी वो लोग को हराना है, अगर उन लोग को नहीं हराएगा तो बावड़ी का पानी नहीं मिलेगा। सोचो, हराना है। तो तब दावीद ने ये कहा, मुझे बड़ी अभिलाषा है, मुझे कुएं का पानी पीना है। तो आसपास सैनिक लोग ने सुना, हमारा मालिक ने पानी मांगा है, जान तो नहीं मांगा लेकिन जान ही मांगा है, क्योंकि लड़ाई करना है, जान ही तो मांगा है। गए, युद्ध किया, युद्ध करके क्या किया? पढ़िए, नीचे पढ़िए। हाँ, ये तीनों भी हाँ टूट पड़े और बेथलेहेम की फाटक के कुएं से पानी दाऊद का पास लेकर आया, परंतु उसे दाऊद ने पीने से इनकार किया। क्यों? मंगाया तो है प्यार से, और बाद में क्या हो बोलते दाऊद? ఇన్కార్ కియా. క్యూ? వద్దన్నాడంట. ఎందుకు వద్దన్నాడు? మీరు ఆలోచించండి. కింద చదవండి ఎలా ఉంటుంది తెలుగులో.
దావీదు వద్దన్నాడంట. ఆ 16. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా ఇది నేను త్రాగును, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన నీళ్లు త్రాగుదునా? ఇంత కష్టపడి తీసుకొచ్చారు కదా నీళ్లు. దావీదు ఉద్దేశం నీళ్లు కాదు. అక్కడంక బెత్లెహేము, నా ఊరిని చుట్టుముట్టారు. ఎవరు? సైనికులు. నా ఊరిని చుట్టుముట్టారు, అక్కడ ఒక్కడు కూడా మిగలకూడదు అని ఆశ. ఏంటి అలా అనగానే ఏంటి, బహానా క్యా హై, పానీ కా బహానా హై, లేకిన్ క్యా కర్ రహే హో దావీద్, లడాయి. దావీదుగాళ్ళు నీళ్ళు అడిగారు కానీ నీళ్ళు కాదండి. నీళ్ళే కానీ ఆ నీళ్ళు తాగలేదు. కానీ ఒకటేంటంటే అక్కడ సైన్యాన్ని ఓడించాలి. దావీదు గారుకున్న ఆశని తీర్చారు అంటే ఎంతగా తెగించారు తెలుసా? వాళ్ళు ప్రాణాలు తెగించారు. ప్రాణాలకి తెగించి యుద్ధము చేసి నీళ్లు తీసుకొచ్చారు అంటే ఆల్రెడీ మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కోసం ఏం చేశాం చెప్పండి? ఆయన కోసం ఏం చేశాం మనం? మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మనల్ని ఏమడుగుతున్నాడు? అనేక జనులకు మీరు ఏం చేయండి? సువార్తను ప్రకటించండి. మిమ్మల్ని యెరూషలేము నుంచి నీళ్ళు అడగలేదు ఆయన. పాకిస్తాన్కి వెళ్ళి యుద్ధం చేయలేదు చెప్పండి. ఆయన సువార్త చేయండి అని అడిగాడు. అయినా అది కూడా మన చేత కావటం లేదంటే ఒక్కసారి ఆలోచించండి. దావీదు దగ్గర మనం శిష్యులుగా ఉంటే ఏం చేసేవాళ్ళం? దావీదు దగ్గర దావీదు నీళ్ళు అడిగాడు అనుకోండి, అదిగో బెత్లెహేములో బావి నీళ్ళు నాకు కావాలంటే మనం ఏం చేసేవాళ్ళం? పోయా తెచ్చుకో నీవే కదా. కానీ అక్కడ ఉన్న సైనికులు ఎంత నమ్మకస్తులండి, ఎంత నమ్మకస్తులు అక్కడ సైనికులు. అవసరమైతే చావటానికైనా మేము రెడీ. కానీ మా యజమానుడు ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. మీరు బాగా ఆలోచించండి. దావీదుకి ఎంత నమ్మకంగా ఉంటారు వాళ్ళు, ఎంత నమ్మకస్తులుగా ఉంటారు. ఇప్పుడు మనము క్రీస్తుకి ఎంత నమ్మకస్తులుగా ఉండాలి? ఎందుకంటే మన కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే మనల్ని ఆయన విలువ పెట్టి ఏం చేశాడు? కొనుక్కున్న ఆయనకి మనం జీవితాంతం లోబడి బ్రతకాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తే సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.